హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా వేసుకోవాలి. ధనియాలు, చిన్నులపాయి, చెక్క, లవంగాయి ఆ పౌడర్ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను 2 స్పూన్స్. కార్న్ఫ్లోర్ వేసి లైట్గా కొంచెం ఆయిల్ వేసాను. వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఒక ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఫ్రై చేసుకోవాలండి, బాగా రెడ్ కలర్ వచ్చేలాగా. బాగా రెడ్ వచ్చి బాగా ఫ్రై అయిపోవాలి. బాగా థిక్ కలర్ రావాలి. నేను ఆయిల్ ఎక్కువ వేసుకోలేదండి, లైట్గా వేసుకున్నాను. తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. అలా కలర్ చేంజ్ అయిపోయి రెడ్గా వచ్చేంత వరకు వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. కలరు అలా ఏం వేయలేదండి, మామూలుగా నార్మల్ కారమే అలా సరిపోతుంది. అట్లా వేయించుకొని అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఏదన్నా రైస్ వండుకునేది, రైస్ కుక్కర్ అయినా పర్లేదు, మామూలుగా ఏదన్నా బౌల్ లాంటిదైనా పర్లేదు, ఏది కంఫర్ట్ ఉంటే అది. నేను రైస్ కుక్కర్ పెట్టాను. దాంట్లో చిన్న చెక్క, ఒక 2-3 లవంగాలు వేసానండి. షాజీరా, కొంచెం జీలకర్ర వేసాను. ఆనియన్స్, ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి పేస్ట్ అండి అది. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న దాంట్లో మసాలా ఫ్రై అయింది కదా, అది కూడా వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఆయిల్లో ఫ్రై అయింది కాబట్టి మాడలేదండి. అది బాగా రెడ్గా ఫ్రై అయింది కాబట్టి అది కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఆ కప్పుకి నేను కప్పున్నర బియ్యం తీసుకున్నాను. ఆ కప్కి 3 కప్స్కి కప్పున్నర కాబట్టి 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. అవి కూడా ముందే పెట్టుకోవాలండి బియ్యము. అలా ఒక పొంగు వచ్చాక అట్లా వేసేసుకోవాలి. అలా ఉడుకుతూ ఉండగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఆ రైస్లో వేసేసుకోవాలి. ఆ రైస్లో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ అన్నీ కొంచెం ఎగిరాక మూత పెట్టేసుకోవాలండి. మూత ఇంకా తీయకూడదు. కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను లాస్ట్లో. నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 to 7 minutes అట్లా కదిలీకుండా చాలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి, ఇంకా మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసాక కూడా చాలాసేపటి వరకు మూత తీయకండి. ఆ స్మెల్ అంతా రైస్కి పట్టేసి బాగుంటుంది, లేకపోతే స్మెల్ అంతా పోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఓపెన్ చేశానండి. చూసారా, చాలా యమ్మీగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్. ఒక్కసారి మీరు కూడా రెసిపీ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్